హాయ్ అండి, నమస్తే. నేను మీ సువీక్షణాదేవి. వెల్కమ్ బ్యాక్ టు సువీస్ కిచెన్. రోజు ఈ వీడియోలో ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. మంచూరియా పేరు చెప్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే డిష్ అండి ఇది. మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేసే ఐటెం కదా ఇది. మరి వెజ్ క్యాబేజ్ మంచూరియన్ తినడం కోసమే హోటల్ వరకు వెళ్లాల్సిన పని లేదండి. ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు తురిమే దానితో అయినా సన్నగా తురుముకోవచ్చు, లేదా చిన్న చిన్నగా అయినా కట్ చేయవచ్చు. నేనైతే ఇక్కడ తురిమే దానితో అయితే సన్నగా తురుముకుంటున్నాను. ఇలా పెద్ద పళ్ళు ఉండే దానితో అయితే తురుముకోవాలి, లేదా మీరు చాపర్ దాంట్లో వేసైనా సన్నగా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్యాబేజీ తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి మరింత టేస్టీ కోసం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం ఒక అరకప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఒక అరకప్పు వరకు మైదా పిండి కూడా వేసుకోవాలి. నాకైతే ఒక కప్పు వరకు మైదా పిండి సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. క్యాబేజీలో కొంచెం ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. కారం ఒక స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి. మనం వేసిన పిండి అన్నింటిని ఒకసారి క్యాబేజీ తురుముతో పాటు కలుపుకోవాలి. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు అవసరమైతే కొన్ని జల్లుకొని కలుపుకోవాలి. ఒక పావు కప్పు వరకు నీళ్ళు అయితే పడతాయి. ఇప్పుడు ఈ వెజ్ మిక్స్ ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. చిన్న బాల్స్ లా చేసుకోండి. మరీ పెద్దగా అయినా కూడా మనం తినేటప్పుడు ఆ సాసులు అవి లోపలికి వెళ్ళమన్నమాట. అందుకే చిన్న బాల్స్ లా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ హీట్ అవసరం లేదండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న వెజ్ బాల్స్ ని వేసుకోవాలి. మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్ గా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా అన్నిటిని బ్యాచ్ వైజ్ గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టకండి. స్పీడ్ గా కలర్ చేంజ్ అయిపోతాయి, అలానే మాడిపోతాయి. ఇప్పుడు వీటికి సరిపడా సాసెస్ క్వాంటిటీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ మీద ఒక మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి తరుగును కూడా వేసుకోవాలి. రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి అంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్యాస్ ని హై ఫ్లేమ్ లో ఉంచి టాస్ చేసుకోవాలి. ఒక 2 minutes వరకు టాస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ వేసుకుందాం. ఒక 2 చెంచాల వరకు వెనిగర్ వేసుకోవాలి. 2 చెంచాలు సోయా సాస్ వేసుకోవాలి. 1 చెంచా వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు కారం వేసుకోవాలి. కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు వీటన్నిటిని గ్యాస్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక 2 minutes వరకు టాస్ చేసుకోవాలి. మీకు మంచూరియా అనేది డ్రైగా రావాలి అంటే ఇందులోకి మంచూరియా బాల్స్ వేసి టాస్ చేయండి, లేదా కొంచెం వెట్ గా కావాలి అంటే కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చెంచాల వరకు కార్న్ ఫ్లోర్ ని వాటర్ లో వేసి మిక్స్ చేసి వేసాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోండి. 2 నిమిషాల వరకు టాస్ చేయండి. మనం వేసిన నీళ్ళన్నీ దగ్గర పడే వరకు ఒక 2 minutes హై ఫ్లేమ్ లో ఉంచండి. ఇలా దగ్గర పడిన తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసిన వెజ్ మంచూరియా బాల్స్ వేసుకోండి. హై ఫ్లేమ్ లో 2 minutes టాస్ చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ గా వెజ్ మంచూరియా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Bye bye.